రాజన్న సిరిసిల్ల జిల్లాలోని బాలాజీ స్వీట్ హౌస్ లో తినుబండరాల్లో బల్లి కనిపించిందని వినియోగదారులు ఆరోపించిన ఘటన అనంతరం ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ అనుష మున్సిపల్ అధికారులతో కలిసి స్వీట్ హౌస్ తో పాటు తయారీ కేంద్రాన్ని పరిశీలించి సీజ్ చేశారు. అయితే తనిఖీల సందర్భంగా స్థానికులు అడిగిన ప్రశ్నలకు ఫుడ్ ఇన్స్పెక్టర్ స్పందించకుండా వెళ్లిపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, టిఫిన్ సెంటర్లు, ఆహార విక్రయ కేంద్రాల్లో ఇంతకాలం తనిఖీలు ఎందుకు నిర్వహించలేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఆహార భద్రతా విషయంలో నిర్లక్ష్యానికి తావు లేకుండా అధికారులు క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించి నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మీ కొత్త కాలం తీసుకొచ్చేది కదా బాబు జరుగు. హలో జిల్లాలోని బాలాజీ స్వీట్ హౌస్ లో ఒక కారా దాంట్లో బల్లి రావడం జరిగిందండి. దానికి నేను శానిటరీ ఇన్స్పెక్టర్ గారు విజిట్ చేశాము. ఏవైతే కంటైనర్స్ ఓపెన్ గా ఉన్నాయో మిల్క్ ప్రొడక్ట్స్ అవన్నీ డిస్కార్డ్ చేశాము. వాళ్ళ మీద కేసు నమోదు చేయడం జరిగింది. మున్సిపల్ వాళ్ళు 1 లక్ష వరకు పెనాల్టీ చేశారు.